టమాటా మిరియాల రసం పెట్టుకునేది. ఒక స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి తీసుకొని మిక్సీ పట్టేయాలి. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక గిన్నె తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది ఆయిల్లో ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. ఒక 2 టమాటాలను తీసుకొని మిక్సీ కొట్టాలి. 1 మినిట్ ఫ్రై అయినాక ఈ టమాటా ప్యూరీ మాత్రం ప్యూరీ వేసి ఒక 1 మినిట్ దీన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 2 చిటికెళ్ళ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. కలిపి వేసుకొని చింతపండు వాటర్ని తగినది పులుపుకి సరిపోయినట్టు చూసుకొని తీసుకొని చింతపండు వాటర్ని వేసి కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకొని ఒక 3-4 సార్లు బాగా తెల్లనియాలి. ఇలా తెల్లుతున్నప్పుడు పోపు వేసేసి ఒక చిటికెడు బెల్లం వేసేసి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆపాలి. ఇలా టమాటా మిరియాల రసంలో కాంబినేషన్లో ఇలా గోబీ మంచూరియా పకోడీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.